నల్గొండ జిల్లాలో యూరియా కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. నకరికల్ నియోజకవర్గం నార్కెట్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా సరఫరాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని నిరసిస్తూ నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతుల తరపున నిరసన కార్యక్రమం చేపట్టారు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం యూరియా సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిల్వలు లేవని చేతులెత్తేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని దద్దమ్మ పాలన చేస్తోందని చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అధికారులు, మంత్రులు వెంటనే స్పందించి యూరియా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. దాదాపు వాళ్ళకి ఇంకా 10% సరిపోతుంది సార్. ముందుగా లేట్గా నాటు వేసిన వాళ్ళకి 3-4 రోజులు గ్యాప్ వచ్చిందంటే 3-4 రోజులు గ్యాప్ వచ్చింది. రైతుల్ని అడిగినాం. ఎందుకంటే 200 ఈరోజు నార్కెట్పల్లి మండల కేంద్రంలో యూరియా కొరత ఏ రకంగా ఉన్నది మనందరం కూడా స్పష్టంగా మీ ద్వారా చూడడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాత్రి నిద్ర ఎట్లా పడుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక నార్కెట్పల్లి కాదు, నకరికల్లే కాదు, యావత్ నల్గొండ జిల్లా కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో తెల్లవారుజామున 3-4 గంటలకు వచ్చి బార్లు కడితే సాయంత్రం కూడా బార్లు కట్టి నిలబడ్డా కూడా యూరియా దొరకలేదు. కనీసం ఇంట్లో వ్యవసాయం పనులు వదిలిపెట్టి పిల్లల స్కూల్ పంపించే పనులు వదిలిపెట్టుకుని పనులని పూర్తి కూడా ఇబ్బందులు అయినా కూడా ఇంత పెట్టుబడి పెట్టి మీ స్పేస్ కి పంట రాకుంటే ఏ రకంగా ఉంటుందన్న ఆలోచనతోటి, ఆవేదనతోటి, బాధతోటి రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నట్టు కనపడతలేదు. ఈ కోతలరాయుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు అనేక హామీలు ఇచ్చిన రైతుల కోసం. కేసీఆర్ 10,000 ఇచ్చారు, 15,000 ఇస్తారు రైతు బంధు అని చెప్పిన మొగోడు 2 దఫాలుగా ఎగనామం పెట్టిండు. ఈరోజు నార్కెట్పల్లి మండల కేంద్రంలో యూరియా కొరత ఏ రకంగా ఉన్నది మనందరం కూడా స్పష్టంగా మీ ద్వారా చూడడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నా కూడా